ముఖ్యమంత్రి గారు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అంటే ముఖ్యమంత్రి గారికి నిన్న ఆయన జన్మదినం జరుపుకున్నారు. సో పాత్రికేయ మిత్రులు అందరి తరఫున ఆయనకు హ్యాపీ బర్త్డే సార్, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. మరెన్నో బర్త్డేలు మీరు జరుపుకోవాలని ఇట్లా ప్రజాసేవలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీకు చాలామంది అన్ని సెక్షన్స్ చాలా చేస్తున్నారు, మీకు తెలుసు. జర్నలిస్టులకు కూడా మీరు చాలా చేస్తున్నారు. పర్టికులర్లీ మా హౌసింగ్ ఇష్యూ మీరు పేట్ బషీరాబాద్ ల్యాండ్ మాకు ఇచ్చి గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా మాకు ఇచ్చినారు. ఒక్కటి ఫైనల్ చిన్న 99% అయింది, 1% ఒక దగ్గర ఆగింది. 1% కూడా మీరే చేయాలి, మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే మాకు జర్నలిస్టులకు సంబంధించిన వరకు సుప్రీంకోర్టు అయినా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినా మీరే అని మేము అందరు నమ్ముతున్నాం. కాబట్టి మా అందరికీ ఒక్కటి సాల్వ్ చేస్తే నిజంగా మీరు జర్నలిస్టులకు చిరకాలంగా గుర్తుండిపోతారు సార్. క్వశ్చన్ ఆన్సర్స్ ఐ థింక్ చాలామంది మిత్రులు అందరూ ముఖ్యమంత్రి గారికి తెలుసు ఇక్కడ రెగ్యులర్గా బీట్ రిపోర్టర్స్ చాలామంది ఉన్నారు. సో మా కోరిక ఏంటంటే చాలామంది సీనియర్స్ వచ్చినారు. సో విల్ గివ్ ద ఫస్ట్ ఛాన్స్ టు దెమ్. మైక్స్ ఉన్నాయా? ఇక్కడ ఇస్తారా? సో విల్ గివ్ ద ఫస్ట్ ఛాన్స్ టు దెమ్. సో ఐ రిక్వెస్ట్ వాళ్ళందరూ కొద్దిగా లెట్ ద క్వశ్చన్స్ బి వెరీ బ్రీఫ్ సో దట్ వీ కెన్ గివ్ మోర్ క్వశ్చన్స్. విల్ స్టార్ట్ విత్ మిస్టర్ నగేష్ కుమార్ సార్, ఫార్మర్ నించోని చెట్టులాగా పోకండి, చేసి అక్కడ చేసుకునేది చూడండి. ఆడ కింద ఎవరైనా కూర్చొని ఎవరు మైక్ అందించాలో చూసుకోనివ్వండి. ఇంకొక మైక్ ఉంటే ఓకే, కూర్చొని అడగండి. ముఖ్యమంత్రి గారు, మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయింది అనేది మీరు చెప్పారు. సరే, దాని గురించి ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కూడా వేశారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో రిపోర్ట్ వచ్చింది, రిపోర్ట్లో తప్పులు పట్టారు, ఇంతకుముందు ప్రభుత్వం చేసింది. కానీ మీరేమి చర్యలు తీసుకున్న భూగట్టా లేదు. రెండోది, మీరు తీసుకోకుండా మీరు ఏమంటున్నారంటే కేంద్ర ప్రభుత్వం దీని మీద ఏమి చర్య తీసుకోలేదనేది అంటున్నారు. దీనికి అనుబంధ ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయిన భాగాన్ని మీరు మళ్ళీ రిపేర్ చేయాలి, దానికి బోల్డంత ఖర్చు ఉంది. అలాగే మొన్న మీరు ఎస్ఎల్బిసి టన్నల్ ప్రాజెక్ట్కి మీరు సర్వే చేశారు, మీరు కూడా దాంట్లో భాగం పంచుకున్నారు. దానికి 42,000 కోట్ల ఎంత అవుతుందన్నారు. సో మీరు మొన్న ఈ ఫెడరేషన్ ఆఫ్ కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడుతూ మీకు ఫీ రీఎంబర్స్మెంట్ మేము డబ్బులు ఎట్లాగిస్తాము, మాకు ప్రతి నెల 16,500 కోట్లు మాకు ఆదాయం ఉంది, దాంట్లో 7,500 కోట్లు వీళ్ళకి ఖర్చు అయిపోతుంది జీతభత్యాలకి, మిగతా 6,000 కోట్లు వేరే వాటికి అవుతుంది, మిగిలేదు 5,000 కోట్లేను. మరి మీరు ఇన్ని పథకాలు చెప్పారు కదా, వీటికి అన్నింటికీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనేది అడుగుతున్నాను. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలోనే కొంత సమాచార లోపం ఉంది. దయచేసి దీంట్లో చాలా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ ఏజెన్సీలు, బ్యాంక్ లోనింగ్ సిస్టమ్ ఉండబట్టి రాష్ట్ర స్థాయి విచారణ చేస్తే విచారణ జరిగే సమయంలో సుప్రీంకోర్టు జడ్జ్ విచారణ చేస్తున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు, కక్షగట్టి ప్రభుత్వం మా మీద విచారణ చేస్తుంది అని. అన్నిటికంటే దేశంలో పెద్ద విచారణ సంస్థ సిబిఐ కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో చర్చ చేసి అసెంబ్లీ శాసనసభ్యుల అభిప్రాయం మేరకు ఈరోజు సిబిఐకి ఇచ్చినాము. అంతకంటే ముందు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చి 1,000 కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిందని చెప్పింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు స్పష్టంగా మాకు సిబిఐకి అప్పచెప్పండి, 48 గంటల్లో అందరినీ పట్టుకొచ్చి జైల్లో నిర్బంధిస్తామని చెప్పింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చర్చించి మెజారిటీ శాసనసభ్యుల యొక్క సూచన మేరకు సిబిఐకి ఇచ్చినాము. 3 నెలలైనా ఈ రోజు వరకు దాని మీద ఒక్క అడుగు కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెయ్యలేదు. సిబిఐ కాళ్లకు బంధం వేస్తున్నది ఎవరో తేల్చాల్సింది మీడియా మిత్రులు, నెంబర్ 1. నెంబర్ 2, ఎస్ఎల్బిసిది మీరు తప్పు సమాచారం విన్నట్టున్నారు. మొత్తం ప్రాజెక్ట్ 100% పూర్తి చేయడానికి 4,600 కోట్లు, అందులో 3,200 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టినాం. ఇంకా 14,000-1,500 కోట్లు ఖర్చు పెట్టి 2 సంవత్సరాలు పనిచేస్తే 9.8 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేస్తే 30 టీఎంసీల నీళ్లు 3 లక్షల ఎకరాలకు ఆయకట్టును అందించడానికి, తాగునీరు సాగునీరు అందించడానికి ప్రాజెక్టు పూర్తవుద్ది. కేవలం 14,000-1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే
3 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టును చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలైనా పూర్తి చేయకుండా పెట్టింది. దాని కింద ఉన్న ఎలిమినేటింగ్ మాధురెడ్డి ఎత్తిపోతల పథకానికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం వల్ల నీళ్లు ఎత్తిపోయడంతో ప్రతి సంవత్సరం 500 కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఎవ్రీ ఇయర్ మన సేవింగ్ విద్యుత్కే 500 కోట్లు వస్తుంది. అందుకే ఈరోజు మొదటి ప్రాధాన్యత కింద తీసుకొని ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తున్నాం. ఏఐబిపి యాక్సిలరేటరీ ఇరిగేషన్ బెనిఫిషరీ ప్రోగ్రామ్ కేంద్ర ప్రభుత్వంలో ఉంటుంది. 60% నిధులు వాళ్ళు ఇస్తారు, 40% మనం ఇస్తే చాలు. అందులో పెట్టకుండా చంద్రశేఖరరావు గారు కాలయాపన చేసింది. ఇప్పుడు ప్రాజెక్టులు అన్నిటిని ప్రాణహిత చెవెల తుమ్మిడిఐటి నుంచి ఎల్లంపల్లి వరకు కానీ ప్రాజెక్టులు అన్నిటిని కూడా 8 ప్రాజెక్టులను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి డిపిఆర్లు సబ్మిట్ చేసినాం. కాబట్టి ఈరోజు మీరు చెప్పే కాలేజీలు నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, మీ పిల్లలు స్కూల్ కాలేజ్కి వెళ్తురా? మీ ఫ్యామిలీలో కానీ మీ కజిన్స్లో కానీ చంద్రశేఖరరావు గారి మాకు ఇచ్చిపోయింది 3,000 చిల్లర కోట్ల రూపాయల పాత బకాయిలు. ఏ ఒక్క రోజు కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క రూపాయి అడగలే. ఈ రోజు వాళ్ళకి మేము ఉన్న బకాయిలు 3,600 కోట్లు. మేము విడతల వారికి ఇస్తాం. 1,500లలో 600 ఒకసారి, 600 ఒకసారి, 300 ఒకసారి ఇస్తాం, మీరు సహకరించండి అని చెప్పినాం. దీంట్లో మీరు ఆలోచన చేయాల్సింది, ఇంటర్మీడియట్కు కానీ డిగ్రీకి కానీ ఎవరు డొనేషన్లు కట్టరు. వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ మీదనే ఆ కళాశాలలు నడుస్తాయి. కాబట్టి మొదట జూనియర్ కాలేజీలకు డిగ్రీ కాలేజీల ఫీజులు మొత్తం చెల్లించండి. ఇంజనీరింగ్ కాలేజీలు 185 ఉన్నాయి. రూరల్ ఏరియాలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలకు డొనేషన్లు వస్తున్నాయో వస్తలేదో నాకు తెలియదు, కానీ అర్బన్లో ఉన్న వాళ్ళు మీ పిల్లలే చదువుపించుకుంటారు. మీరే నా దగ్గరికి ఎంతోమంది వచ్చి డొనేషన్స్ మినహాయింపు ఇప్పించండి అని అడుగుతున్నారు. కంప్యూటర్ సైన్స్ లాంటి సీట్లలో 10 నుంచి 15 లక్షల రూపాయలు డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నారు. నేను ఇవ్వాల్సిన ఫీజు 35,000 రూపాయలు మాత్రమే. ఫైనల్ ఇయర్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ సర్టిఫికెట్స్ ఉంటే వాటి డబ్బులు ఇస్తానా, విడతల వారికి ఇస్తానంటే లేదు, మేము బంధు పెడతాం, నువ్వు మొత్తం ఒకసారి కట్టాల్సిందే అని అడుగుతున్న ఆయన నేపథ్యం నేను చెప్పిన ఇప్పుడు నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు. ఎన్ని కాలేజీలు కొత్త కాలేజీలకు అనుమతి అడిగాడు. ఎక్కడో మహబూబ్నగర్లో నడుపుకునే కాలేజ్ అయినా హైదరాబాద్లో ఆఫ్ క్యాంపస్ అడుగుతున్నాడు. అంటే 100% రూల్కి అగెనెస్ట్గా కోరికలు కోరితే నేను తీర్చలేదని ఆ పగ మీద నన్ను బెదిరించడానికి బంధువులు అంటారు. ఓకే ఫైన్, బంద్ చేస్తారు. 6 నెలలు బంద్ అయింది, 6 నెలలు ఫీజులు ఇవ్వలేదు. 6 నెలల తర్వాత మొత్తం ఫీజులు గవర్నమెంట్ ఇస్తుంది. ఈ అకాడమిక్ ఇయర్ పోయింది కదా, పిల్లలు ఎవరు తెచ్చిస్తారు? ఇప్పుడు కాలేజీలు బంద్ చేస్తే పిల్లలు అకాడమిక్ ఇయర్ లాస్ అవుతుంది. 6 నెలల తర్వాత ప్రభుత్వం ఎట్లయినా నిధులు ఇస్తుంది, ఎనుకో ముందు. మరి ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ ఏదైతే లాస్ అవుతుందో పిల్లలను ఎవరు జవాబుదారీ? చదువు లేకుంటే ఈరోజు లక్షలాది మంది పిల్లల్ని వీధుల్లో తిప్పి ఆ పిల్లల జీవితాలతో చెలగాట మాడుతుంటే ఈ యాజమాన్యాలు కానీ లేకపోతే వీళ్ళు, రాజ్యాంగం ఏం చెప్తుంది? విద్య సేవ, వ్యాపారం కాదు. నేను అందుకే చెప్పిన, మీరు పిల్లల జీవితాలతో చెలగాట మాడకండి, ఇది మంచిది కాదు సుమా. ప్రభుత్వంతో మీకు నిధులు రాబట్టుకునేది ఉంటే కూర్చుందాం, మాట్లాడుకుందాం, ప్రణాళికలు చేసుకుందాం, ఏ రకంగా ముందుకు వెళ్దాము అని నేను సూచన చేసిన. పెడచెవిన పెట్టి మేము బంద్ చేస్తాం, మేము నిర్బంధిస్తాం, బెదిరింపులకు దిగపోవడం వల్ల, బంధులు పెట్టడం వల్ల, బంధువుకు పెట్టడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. పిల్లల తల్లిదండ్రులుగా మేము వాళ్ళు వ్యవహరించి తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకొని సమస్యకు పరిష్కారం చూపించాలి తప్ప పంతాలకు పట్టింపులకు పోతే పరిష్కారం దొరకదు. మీ ద్వారా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, కళాశాలల యజమానులకు మీరు నిక్కచ్చిగా రూల్ బుక్ ప్రకారం పోదామంటే 100% నేను దానికి రెడీగా ఉన్నా. రూల్స్ ఏమున్నాయి అన్నీ చదువుతా. ఏ ఒక్క రూపాయి డొనేషన్ తీసుకోవద్దు, ఏ ఒక్క రూపాయి మెరిట్ ఏ ఒక్క పర్సెంటేజ్ కూడా మెరిట్ లేకుంటే సీట్లు ఇవ్వద్దు. సరైన సమయంలో మీకు ఫీజులు ఇవ్వాలి. ఎంతమంది పిల్లలు ఫీజులు కట్టుకొని సర్టిఫికెట్లు తీసుకొని వెళ్ళిపోయాను, మళ్ళీ రెండోసారి వాళ్ళ పేర్ల మీద ప్రభుత్వ రియంబర్స్మెంట్లు ఎంత తీసుకుంటుండో కూడా ఒకసారి చూద్దాము. టీచింగ్ స్టాఫ్ ఎంత ఉండ్రు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంత ఉండ్రు, ల్యాబ్లు ఎన్ని ఉన్నాయి, బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉందో కాలేజ్ బై కాలేజ్ మీరు మేము అందరం కలిసి ఒక నిజ నిర్ధారణ కమిటీ చేసుకుందాం. మీడియాలో కూడా ఎడ్యుకేషన్లో హైయెస్ట్ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, మీతోని విజిలెన్స్తోని వాళ్ళ మేనేజ్మెంట్తో ఒక నిజ నిర్ధారణ కమిటీ చేసుకొని ఒక్కొక్క కాలేజీను ప్రక్షాళన చేద్దాం. ఏ కాలేజీలో 100% ఉందో తల తాకట్టు పెట్టైనా అదే రోజు వాళ్ళకు రియంబర్స్మెంట్ మొత్తం చేస్తాం. మీరు సర్టిఫికెట్ ఇవ్వండి, ఇది 100% దీంట్లో అన్ని రూల్స్ ప్రకారం ఉన్నాయి. ₹1 డొనేషన్ వసూలు చేస్తలేరు. ఒక మెడికల్ సీట్కి ఎన్ని లక్షలు వసూలు చేస్తారు? మీరంతా మిడిల్ క్లాస్ వాళ్ళే, మీ పిల్లల్ని చదివించుకుంటారు కదా, మీరే కదా బాధితులు. నా పిల్లలు ఏం చదువుకోవట్లేదు.
కాబట్టి దయచేసి పిల్లల కోణంలో చూడండి, యజమానుల కోణంలో చూస్తే మీకు ఎప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకదు, ఈ సమస్య మీకు అర్థం కూడా కాదు. థ్యాంక్ యూ సార్. ఉండ్రు నరసింహారావు గారు ఈనాడు నుంచి. సార్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది? రెండు, పేదలు బాగా ఎదురు చూస్తున్నారు, సామాజిక పెన్షన్ల పెంపు అన్నది. ఈ రెండోది ఎప్పటి నుంచి చేస్తారు? మెజారిటీ అనేది నేను చెప్పాను, కానీ 100% ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, బీఆర్ఎస్ ఓడుతుంది, బీజేపీ డిపాజిట్ జప్త్ అవుతుంది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా కిషన్ రెడ్డి గారికి, నీకు డిపాజిట్ రాదు, నీ దోస్తు ఎన్నికల్లో ఓడిపోతాడు. మీరు ఎన్ని గూడు పుటానాలు చేసినా ఇదే ఫలితం 14 నాడు సాయంత్రం చూద్దాం. అమర్ గారు, అజిత్ అడగండి. సీఎం గారు, ఈరోజు జూబ్లీ హిల్స్కి సంబంధించి ఎలక్షన్ ప్రచారం జరుగుతుంది. మీరు అన్నారు, ఎన్నో విమర్శలు చేశారు ప్రతిపక్షం మీద, కానీ ప్రచారం చూస్తే జూబ్లీ హిల్స్ పేరుకే జూబ్లీ హిల్స్, కానీ అన్నీ కూడా బస్తీలే. ఎక్కడ ఈ బస్తీలకు సంబంధించి కానీ నియోజకవర్గానికి సంబంధించి కానీ సమగ్ర ప్రణాళిక ఎక్కడా కూడా మీ ప్రచారాల్లో రావట్లేదు. కేవలం ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు, వ్యక్తిగత దాడులు తప్పితే జనానికి సంబంధించి ఎక్కడ సమగ్ర ప్రణాళికను ఎందుకు ప్రకటించట్లేదు? జనాలకు సంబంధించిన సమగ్ర ప్రణాళిక 3 మంత్రులను ఇన్ఛార్జ్ చేసి 4 నెలల నుంచి దాదాపుగా 400 నుంచి 500 కోట్ల రూపాయలు రోడ్లకు, డ్రైనేజీకి, ఇండ్ల మీద వెళ్తున్న హైటెన్షన్ తీగల తొలగింపుకు, చెత్త తొలగింపుకి, రోడ్ల వైడనింగ్కి పూర్తి స్థాయిలో 3 నెలల నుంచి ప్రణాళికలు రచించి మున్సిపల్ మంత్రిగా 500 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి పనులు కొనసాగుతున్నాయి. అదే జూబ్లీహిల్స్లో 14,170 కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన, మొత్తానికి 61,000 రేషన్ కార్డులు జూబ్లీహిల్స్లో ఉన్నాయి. 2,39,000 మంది సన్న బియ్యం లబ్ధి పొందుతున్నారు. 25,000 ఇళ్ళు, 200 యూనిట్లు ఉచిత కరెంటు పొందుతున్నారు. ఇట్లా ప్రతి 25,000 పైచీలకు ఇళ్లకు 500 రూపాయలకు సిలిండర్ వస్తున్నది. ఎందుకంటే ఇక్కడ వ్యవసాయ రైతు రుణ మాఫీలు కానీ ఇట్లాంటివి అర్బన్లో ఉండవు కాబట్టి, అందుకే చెప్పిన 400 ఇండ్లు, 4,000 ఇందిరమ్మ ఇండ్లు మీకు మంజూరు చేస్తా, మీకు ఎన్నికలు కాగానే అందుబాటులోకి తీసుకొస్తా అని చెప్పిన. కొల్లూరులో దాదాపుగా ఎప్పటి నుంచో ఈ ప్రాంతం వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాట్ చేస్తే అన్ని సమస్యలు ఉంటే రేషన్ షాపు, పోలీస్ స్టేషను, నీళ్లు, స్కూలు అన్నీ మంజూరు చేసిన. సో ఇవన్నీ చెప్పడానికి అవకాశం రాకుండా 10 సంవత్సరాలు అధికారం చెలాయించిన వాళ్ళు, 12వ సంవత్సరం అధికారంలో కొనసాగుతున్న వాళ్ళు ఇద్దరు ఏకమై మా మీద ముప్పేట దాడి చేస్తున్నారు. సో వాళ్ళు ఇసునకర్రతో ఇట్లా అంటే ఇక మనము ఏదో రకంగా అనాల్సిందే కదా, తలుపు చెక్కతో అట్లా అనాల్సిందే కదా, అది సిచ్యువేషన్. కాబట్టి మాకు స్పష్టత ఉంది, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ లేదు. నేను జూబ్లీ హిల్స్లోనే ఉంటా, బస్తీలన్నీ అందుండే జూబ్లీ హిల్స్ వచ్చి ఖైరతాబాద్ ఉంది. దాని పేరుకే జూబ్లీ హిల్స్, కానీ మైసూర్ బోండాలో ఎట్లా మైసూర్ లేదో జూబ్లీ హిల్స్లో జూబ్లీ హిల్స్ లేదు. కాబట్టి ఆ ప్రాంత సమస్యలు పరిష్కరిస్తే సినీ కార్మికులు అక్కడ ఉంటారు, వాళ్ళ సమస్యలు పరిష్కరించినాం కదా, వాళ్ళకు జీవిత బీమా ఇచ్చినాం, ప్రమాద బీమా ఇచ్చినాము. సినిమా రేట్లు ధరలు పెంచితే 20% పెంచిన ధరల్లో వాళ్ళకు ఇస్తేనే, కార్మికుల వెల్ఫేర్ కోసం ఇస్తేనే జీవో ఇస్తా, లేకపోతే లేదని స్పష్టమైన విధానాన్ని తీసుకొని వచ్చినాం. సినిమా కార్మికులను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడినాం. కృష్ణానగర్ అనేది నంది అవార్డ్స్ నుంచి ఆస్కార్ అవార్డ్స్ వరకు నైపుణ్యాన్ని పెంచిన ప్రాంతం. వాళ్ళ సమస్యలు ఇన్నేళ్ళలో ఎవరైనా మాట్లాడినరా? చెన్నారెడ్డి గారు సంస్థను ఇక్కడికి తెస్తే మళ్ళీ నేనే వాళ్ళతో కూర్చొని 25,000 మంది సినీ కార్మికులతో మాట్లాడి వాళ్ళ సమస్యలకు పరిష్కారానికి విధి విధానాల నిర్ణయాలు తీసుకున్నాం. సాయిశేఖర్ గారు. సార్ నమస్తే అండి. మీరు హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి 2004 నుంచి 14 వరకు చేసిన చాలా ప్రోగ్రామ్స్ చెప్పారు. అసలు హైదరాబాద్ ఎంసీహెచ్ నుంచి జీహెచ్ఎంసీ అయింది కూడా కాంగ్రెస్ కాలంలోనే. హెచ్ఎండిఏ అయి ఏకరేజ్ పెరిగి A1 సిటీ గుర్తింపు పొందింది కూడా కాంగ్రెస్ కాలంలోనే. అండ్ యుఎస్ ప్రెసిడెంట్ని తీసుకొచ్చి ఇక్కడ కాన్సులేట్ ఇప్పించింది కాంగ్రెస్ కాలంలోనే. ఈ గ్రోత్ ఇంజన్స్ మీరు ఎందుకు మర్చిపోతున్నారని అంటే నేనేం మర్చిపోవట్లేదు, చాలా ఎక్కువైనాయి కదా, కొన్ని చెప్పినా మిగతా మీరు చెప్తారని మీకు వదిలిన అన్నీ నేనే చెప్తే ఇక మొత్తం నువ్వే చెప్పినాక మేమెందుకు సార్ అంటారు. మళ్ళీ జర్నలిస్టులతో నాకు ఈ సమస్య ఉన్నది. కాబట్టి నేను అనేది ఒకటే, ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం డెవలప్మెంట్ కోసం చేస్తుంది. చెప్పుకోవడంలో కొంచెం వెనకబడుతుంది కాంగ్రెస్లో, ఎందుకంటే మల్టీ లీడర్షిప్ కదా. ఆయన చెప్తాడా, ఈయన చెప్తాడా, ఆయన
వాళ్ళిద్దరు చెప్తారులే అని మూడోగా ఆయన ఇట్లా చెప్పుకోవడంలో కొంచెం వెనకబడతాం. ఆడేంటంటే ఒకడే ఓనర్ కాబట్టి మిగతా వాళ్ళంతా పని వాళ్ళే. ఓనర్ చెప్తాడు, పని వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ అందరూ ఓనర్లే కదా. సో చెప్పుకోవడంలో కొంచెం వెనకబడ్డాం మిత్రమా. మీరు చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సాయి శేఖర్ కొనసామిగా వచ్చిందా సార్? మీరు స్టార్ట్ చేస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి స్ఫూర్తి సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్. సో ఆ స్కూల్ నుంచి నేను కూడా వచ్చినాను కాబట్టి చాలా సంతోషం సార్. సర్వేల నుంచి ఐఏఎస్లు ఐపీఎస్లు మహేందర్ రెడ్డి డీజీపీ అయ్యిండు, బుర్రా వెంకటేశం పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అయ్యిండు, పివి నరసింహారావు గారు ఆనాడు తెచ్చింది దేశానికి మొత్తం ఆదర్శంగా మారింది. వాటి కొనసాగింపే ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. రామన్ గారు. ముఖ్యమంత్రి గారు, మీరు సర్వేల గురించి ప్రస్తావించారు. 2023లో జనం సాక్షి అత్యంత విశ్వసనీయత ప్రతిష్టాత్మక సర్వే సంస్థ. కంగ్రాచులేషన్స్, మీరు జూబ్లీ హిల్స్ నుంచి గెలవబోతున్నారని 6వ తారీఖు మేము సర్వే విడుదల చేసినాం. ఈసారి మా సర్వే సంస్థ గురించి కూడా మీరు 64 స్థానాలతో గెలుస్తారని మేము ముందుగా ప్రకటించాం 23 ఎన్నికలు. థ్యాంక్ యూ మిత్రం. ఇప్పుడు కూడా జూబ్లీ హిల్స్ గెలుస్తామని చెప్పినా అంటున్నాడు. సంతోషం. థ్యాంక్ యూ. విరాట్ గారు. విరాట్. ముఖ్యమంత్రి గారు, ఇందాక మీరు చెప్పిన అభివృద్ధి అంశాలు ఓకే, బట్ ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రచారంలో ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల నోట వస్తున్న మాట ఏంటంటే ఈ ఎన్నిక ఒక సీటు ఓడినా గెలిచినా మాకు నష్టమే లేదు, ఒకవేళ వచ్చినా మేము అధికారాన్ని కూడా చేపట్టేది లేదు, కానీ మేము గెలిచి తెలంగాణ ప్రజల్లో కోట్లాది ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను ఇక్కడ నుండి సంకేతం పంపబోతున్నామనేది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? కరెక్టే. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్ర శాసనసభలో పోషించి ఇంకా మాకు కొంచెం అదే మద్దతు ఇవ్వండి అని అడిగితే బాగుంటుంది. 2 సంవత్సరాలలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకే రాలేదు. నాయకుడే సభకు రాని పంతులు లేని బడిలాగా తయారైంది. అది ఎవడు ఎప్పుడు వస్తాడో ఎవడు ఎప్పుడు పోతాడో తెలియదు. వానకాలం చదువు అంటారు కదా, చెట్టు కింద, అట్లున్నది వాళ్ళ పరిస్థితి. కాబట్టి ఈరోజు అడగడానికి ఏమీ లేక, 10 సంవత్సరాలు చేసింది చెప్పుకోవడానికి లేక ఇప్పుడు ఇట్లాంటి వాదన తీసుకొస్తారు. ఈ తెలివితేటలే ఉంటే 8 పార్లమెంట్ సీట్లలో డిపాజిట్లు కోల్పోయి బీజేపీని గెలిపించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ 8 సీట్లు వాళ్ళే గెలుచుంటే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడడానికి ఉపయోగపడుతుండే కదా. మెదక్కు వాళ్ళకు గుండెకాయ. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా వాళ్ళు బీజేపీని గెలిపించారు. అంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకొని అవయదానం చేశారు. యాక్సిడెంట్లో చచ్చిపోయినప్పుడు అవయదానం చేయడం వేరు. కిడ్నీలో కండ్లో మనం ఎవరికైనా దానం చేస్తాం యాక్సిడెంట్లో చనిపోతే. కానీ సూసైడ్ చేసుకునేవాడని అవయదానం చేస్తాడా? మొన్న బీఆర్ఎస్ సూసైడ్ చేసుకొని అవయదానం చేసి బీజేపీ వాళ్ళని 8 సీట్లు గెలిపించారు. ఆ 8 కదా మోడీ 3వ ప్రధానమంత్రి కావడానికి ఉపయోగపడ్డది. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు థ్యాంక్స్ గివింగ్, అదే అంటారు కదా, కృతజ్ఞతా భావంతో తిరిగి చెల్లించే ప్రయత్నం చేస్తున్నారు కిషన్ రెడ్డి గారు. సో ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. నేను చెప్పుడు కాదు, బీఆర్ఎస్ బీజేపీ విలీన ప్రక్రియ మొదలైంది, నేను అడ్డుకున్నా అని కేసీఆర్ కూతురే చెప్పింది. కుటుంబ సభ్యురాలు చెప్తున్నప్పుడు ఇది సామాన్యులకు అర్థం కావట్లేదు. సరే చీకట్లో వాళ్ళు అంటే వాళ్ళు ప్రైవేట్గా ఇంట్లో మాట్లాడుకున్నా మనకు తెలియదు. కానీ ఎన్నికల్లో మీరు చెప్పండి, తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టిన రోజు నుంచి ఈరోజు అంపశయ్య మీదికి మరణశయ్య మీదకి చేరుకున్న ఈ గ్యాప్లో ఎప్పుడన్నా ఇంత తక్కువ ఓటింగ్ పర్సంటేజ్ కానీ అసలు 0 సీట్లు ఎప్పుడన్నా వచ్చినాయా? బీఆర్ఎస్కు ఎప్పుడైనా పార్లమెంట్లో గుండు 0 ఉండేనా? చంద్రశేఖరరావు గారు బతుకున్నప్పుడే, కేటీఆర్ గారి నాయకత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే గుండు 0 వచ్చినాక ఇంకా బుకాయించాలని, ప్రజల్ని మభ్యపెట్టాలని ఎవరి కోసం బుకాయిస్తున్నారు? నేను అందుకే చెప్తున్నా, వీళ్ళ పని అయిపోయింది. ప్రతి వస్తువుకు ఒక పీరియడ్ ఉంటుంది, దాని వ్యాలిడిటీ. ఒకప్పుడు ల్యాండ్లైన్ ఇట్లుంటే చాలా విలువైంది, మీకు తెలుసు కదా. ఒక ఫోన్ అంటే మనం పెద్ద లీడర్ల దగ్గరకు, ఎంపీల దగ్గరకు పోయి కోటా తెచ్చుకుంటాం. ఇప్పుడు ఆ ఫోన్ ఉందా? ఒకప్పుడు నోకియా ఫోన్ ఒకటి ఉండేది, ఇట్లా వచ్చేది, అది ఉందా? పేజర్ ఉండేది ఇక్కడ పెట్టుకునేటోళ్ళం, అది ఉందా? అట్లా జనతా పార్టీ ఉన్నదా? అట్లనే బీఆర్ఎస్ కూడా కాలగర్భంలో కలిసిపోతుంది. బీఆర్ఎస్కు గతమే ఉంది చంద్రశేఖరరావు గారికి, భవిష్యత్తు లేదు. దాని పీరియడ్ ఒక 25 ఇయర్స్ మీరు లెక్క కట్టుకుంటే అయిపోయింది. నేను ఇది అంటే ఏదో పొలిటికల్ విమర్శ కోసం చెప్పడం లేదు.
నేను వాస్తవ పరిస్థితులు ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చిన ఒక వెలిగిన ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎంత బలమైన పార్టీ, తెలంగాణ ప్రాంతంలో ఒక ఉవ్వెత్తున ప్రభావితం చూపించిన పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ లేదు. బీఆర్ఎస్ కూడా చంద్రశేఖరరావు గారితోనే ఆ పార్టీ అయిపోయింది. ఆ బాధతోనే చంద్రశేఖరరావు గారు బయటికి రావడం లేదు. ఇప్పటి వరకు చంద్రశేఖరరావు గారు జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ను గెలిపించండి అని కూడా విజ్ఞప్తి చేయలేదు. ఇది దేనికి సంకేతము? పార్టీ అధ్యక్షుడే కదా వారు. చంద్రశేఖరరావు గారు ఈ నిమిషం వరకు మాగంటి సునీతను జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గెలిపించండి అని చెప్పి ఓటర్లకు విజ్ఞప్తి చేసిండా? బయటికి వచ్చి ప్రచారం చేయడానికి ఆరోగ్య పరిస్థితులు సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు, నాకు తెలియదు. నేను దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదు. రావడం రాకపోవడం వారి విజ్ఞత, వారి వెసులుబాటు. కానీ ఇప్పటి వరకు జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ను గెలిపించండి అని కూడా కేసీఆర్ గారు విజ్ఞప్తి చేస్తలేడు అంటే కొడుకు అల్లుడి మీద ఆయనకున్న ఆలోచన ఏందో మీరు అర్థం చేసుకోండి. ఆయన చెప్పలేకపోతున్నాడు, కుమిలిపోతున్నాడు. ఆయన కళ్ళ ముందల్నే కూలిపోతుంటే ఆ దుఃఖంలో, ఆయన ఆవేదనలో కాలక్షేపం చేస్తున్నాడు. ఆయనను సానుభూతితో చూడాల్సిన పరిస్థితులు వచ్చినాయి తప్ప ప్రత్యర్థిగా పరిగణించాల్సిన పరిస్థితులు లేవు. సార్ నెక్స్ట్ క్వశ్చన్ నర్సింగ్ మీకు ఇస్తాం సార్. సీఎం గారు ఇంతకుముందు మీరు మాట్లాడుతూ కేటీఆర్ ప్రచారాన్ని పుష్ప సినిమాలో శ్రీలీల పాటతో కంపేర్ చేశారు. అయితే దీన్ని నేను సోషల్ మీడియాలో చూస్తుంటే ఆయన వీడియో క్లిప్ కనిపించింది. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మా నాన్నగారు నాకు ఫోన్ చేశారు, సీఎం గారు ఫ్రస్ట్రేషన్లో అసహనంతో ఓడిపోతామనే భయంతో మాట్లాడుతున్నాడు, నువ్వు లూజ్ కాకు, నువ్వు మాట్లాడకు, అలా మాట్లాడకు, మన భాషను అసహించుకుంటున్నారు ప్రజలు, కాబట్టి నేను ఇక మీద మాట్లాడను అనేటువంటి మాట ఆయన చెప్తా ఉన్నారు. కాకపోతే సీఎం గారు మాట్లాడే మాటలు వింటే నాకు కోపం వస్తుంది, కానీ నేను ఇక నుంచి మాట్లాడనేటువంటి మాట ఆయన చెప్తున్నారు. సో దీనిపైన మీ కామెంట్ ఏంటి? ఒకటి, ఇంతకుముందు కేసీఆర్ అసలు చేయలేదు అనేటువంటి ఒక మాట చెప్పారు. అయితే దానికి కూడా వారు మాట్లాడుతూ, అసలు గతంలో ఎప్పుడూ కూడా మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రచారానికి ఉప ఎన్నికలు వస్తే వెళ్ళలేదు, వెళ్తే 1-2 సార్లు వెళ్ళొచ్చు, కానీ కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు ముఖ్యమంత్రి గారు, ఓడిపోతారనేటువంటి భయంతో అనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు. ఏంటి దీనిపైన? ఆయనలో మానసిక పరివర్తన వస్తే మంచిదే, భాష మార్చుకుంటే మంచిదే, అలవాట్లను కూడా మార్చుకోమని నేను సూచన చేస్తున్నా. భాష మార్చుకోవడంతోనే సరిపోదు, ఆయనకున్న కొన్ని అలవాట్లను కూడా మార్చుకుంటే యువతకు మనం కొంచెం ఆదర్శంగా ఉంటాం. అలవాట్లను కూడా మార్చుకోమని చెప్పి కేటీఆర్ గారికి సూచన చేస్తున్నా. నిజంగానే కేసీఆర్ గారు ఫోన్ చేసి ఈ మాట చెప్పిండు అని అంటే కొడుకు కొంత బుద్ధి చెప్పినట్టే, కొడుకును కొంచెం దారిలో పెట్టినట్టే. ఇది కూడా మంచిదే. తండ్రిగా వారు వారి బాధ్యతలను నెరవేరుస్తుండ్రు. నేను మొదట కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఆ తర్వాతనే ఎమ్మెల్యేను, ఆ తర్వాతనే ముఖ్యమంత్రి. నీ ఏ ఎన్నికలైనా హుజూరాబాద్లో జరిగిన 2.5% ఓట్లే వచ్చినాయి ఆ రోజు నాకు, అంతేనా? 3700 ఓట్లు వచ్చినాయి పోలైన దాంట్లో, అంటే 2.5%. ఆ రోజు ఇంతకంటే ఎక్కువ తిరిగిన. హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేసినప్పుడు 5 రోజులు అక్కడనే ఉండి చేసిన. నాగార్జున సాగర్లో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు జానారెడ్డి గారి ఎన్నికలలో అంతే తిరిగిన. మునుగోడులో డిపాజిట్ రాకపోయినా ఆ రోజు అంతే తిరిగిన. నాకు ఏ ఎన్నికైనా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడమే ప్రాధాన్యత. నాకున్న శక్తి అంతా పెట్టి ప్రచారం చేయడం నా అలవాటు. నాది లీడర్ మైండ్ సెట్ కాదు, నాది క్యాడర్ మైండ్ సెట్, నాది కార్యకర్త మనస్తత్వం. ఎక్కడైనా పార్టీ ఎన్నికల్లో నిలబడ్డదంటే నేను ఇంట్లో కూర్చోవడానికి నా మనసు ఒప్పుకోదు. అందుకే జూబ్లీహిల్స్లో 7 డివిజన్లు ఉంటే 7 డివిజన్లకు వెళ్ళినా దీంట్లో 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒక్కటి, నేను స్వయంగా డివిజన్లకి వెళ్తే అక్కడ ఉన్న సమస్యలు నేను ప్రత్యక్షంగా చూడడానికి ఉంటుంది, మొదటిది. రెండవది, ప్రజల యొక్క రియాక్షన్ బట్టి నాకు ఒక అసెస్మెంట్ వస్తుంది. నా పరిపాలనలో ఏమైనా మార్పులు చేర్పులు లేకపోతే నా అప్రోచ్లు ఏమైనా చేంజెస్ ఏమైనా కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అని. ఈరోజు ఫలితం అనేది 100% మా వైపు ఉంటుంది. ఎందుకు అంటే ప్రజల్ని నేను అసెస్ చేసిన. మీకు ముఖ్యంగా తెలుసు, 2023 ఎన్నికల కంటే 6 నెలలో 8 నెలల ముందో ఏ ఎన్నికల్లో మీకు డిపాజిట్లు రావడం లేదు,
మీరు ఏకంగా అధికారంలోకి వస్తామని చెప్తున్నారు, ఎట్లా నమ్మాలని మీరే అడిగిండ్రు. నాకు గుర్తున్నంత వరకు నీకు పేపర్ ఇచ్చిన రాసుకో అని. మరి ఆ పేపర్ దాచిపెట్టినో లేదో గుర్తుందా? చెప్పానా 64 సీట్లు గ్యారెంటీకి వెళ్తాం, 64, 65 అని చెప్పిన. బీజేపీ సింగిల్ డిజిట్కు పరిమితం అవుతుందని చెప్పిన. ఎంఐఎం 7 గెలుస్తుందని చెప్పిన. మిగతా బీఆర్ఎస్కి వస్తాయని చెప్పిన. ఇదే రాపించిన మీతోటి. ఒక్క సీట్ అయినా ఫరక్ వచ్చిందా? 2024 పార్లమెంట్ ఎన్నికలప్పుడు 240 కంటే ఒక్క సీటు దాటది బీజేపీ అని చెప్పిన. నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో ఓపెన్గా చెప్పిన, పబ్లిక్లో. అంటే నాకు ఎక్కువ ప్రజలకు పోతా కాబట్టి ప్రజల యొక్క ఆలోచనను నేను కొంత అంచనా వేసుకోగలుగుతాను. నేను ఇంట్లో కూర్చొని మనల్ని పొగిడే వాళ్ళు, లేకపోతే మనం డబ్బులు ఇస్తే మనకు అనుకూలంగానే మనకు సమాచారం ఇచ్చే వాళ్ళను ఒక అంశం కిందనే పరిగణిస్తాను. నేను ప్రజలతో కనెక్ట్ అయి ఉంటా, ప్రజలతో కనెక్ట్ అయి ఉండడానికి నేను ప్రయత్నం చేస్తా. నేను దీంట్లో ఏమీ వెనక్కిపోవడం లేదు. నేను కార్యకర్తను కాబట్టి కాంగ్రెస్ ఎక్కడి నుంచున్నా గల్లీ గల్లీ తిరుగుతా, అవసరమైతే డోర్ టు డోర్ కూడా చేస్తా. సెక్యూరిటీ వాళ్ళు అలో చేయడానికి డోర్ టు డోర్ చేయలేరు, కానీ లేకపోతే డోర్ టు డోర్ కూడా చేస్తాను. వయసు ఉంది, ఓపిక ఉంది, ఇతర వ్యాపకాలు ఏం లేవు. ఆ సమయం అంతా ప్రజల కోసమే కేటాయిస్తా. సార్ అప్పుడు సిపిఐ ఒక్క నిమిషం ప్లీజ్ కూర్చో. మీరు అప్పుడు సిపిఐ కూడా ఒక సీట్ వస్తుందన్నారు, నిజంగా వచ్చింది. ఈశ్వర్ రెడ్డి గారు, తర్వాత జకీర్ గారు. లాస్ట్ క్వశ్చన్ సార్. ఈశ్వర్ రెడ్డి సార్, ఫస్ట్ క్వశ్చన్కి కంటిన్యూషన్ నేను అడిగేది. అయితే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత మీరు యాక్షన్ తీసుకోకుండా బాల్ని సిబిఐ కోర్టుకు పంపించారు. అసెంబ్లీ నిర్ణయం కాబట్టి అక్కడికి పంపించామని మీరు చెప్పవచ్చు. కానీ కంట్రోల్ బై సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మీరు ఏ విధంగా సిబిఐని విశ్వసిస్తున్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఇంకో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, బీజేపీ మీకు 8 లోక్సభ సీట్లు వచ్చాయి, బీజేపీకి 8 లోక్సభ సీట్లు వచ్చాయి. అంటే మీతో సమానంగా మేము కూడా తెలంగాణలో సగం శాతం స్టేట్లో మేము విస్తరించాము అని చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా మీరు? నేను ఈశ్వర్ రెడ్డి గారు, మీరు ఒక విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. కొన్నిసార్లు చట్టాలలో మార్పులు వస్తుంటాయి. ఆ మార్పులు వచ్చిన చట్టాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి. 2018లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ని అమెండ్ చేసి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, కరప్షన్ ప్రాక్టీసెస్లో ఇన్వాల్వ్ అయిన ఎనీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, మినిస్టర్స్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ ఎమ్మెల్యే, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే ప్రాథమిక విచారణకు గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి. అరెస్టు చేయాలంటే గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి. ఛార్జ్షీట్ వేయాలంటే గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి. దానికి ఉదాహరణనే ఫార్ములా ఈ రేస్ కాంట్రాక్ట్ని అడ్డం పెట్టుకొని 50 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ తీసుకున్న ఆధారాలతో సహా చేస్తే మొదట మేము విచారణ చేయడానికి అనుమతి తీసుకున్న 17A గవర్నర్ గారు అనుమతి ఇచ్చింది. కంప్లీట్ విచారణ చేసినాక యాంటీ కరప్షన్ బ్యూరో డీటెయిల్తో సహా మొత్తం నివేదిక తయారు చేసి గవర్నమెంట్ ఇస్తే గవర్నర్ గారి అనుమతికి లేఖ రాసింది. ఆల్మోస్ట్ 3 months అవుతుంది. మేము అరెస్టు చెయ్యాలనుకున్న గవర్నర్ గారి అనుమతి ఇవ్వకపోవడంలో అది కూడా అక్కడనే ఆగుంది. మేము చెయ్యాలనుకున్న కుదరదు. ఇంకా కొనసాగింపుగా చెప్పాలంటే ఇక్కడ జర్నలిస్టులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు కేసు పెట్టి అరెస్టు చేసి జైలు వేసినప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది? నువ్వు గవర్నర్ నుంచి తీసుకోవాల్సిన ప్రొసీజర్ ప్రకారం నువ్వు ప్రొసీజర్ ఫాలో కాలేదు. 17A మ్యాండేట్, యూ హ్యావ్ నాట్ టేకెన్ దట్ పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నర్, దట్ ఈజ్ వై యూ ఆర్ గోయింగ్ టు గివ్ ఎ బెయిల్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కేసులో, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ చంద్రబాబు నాయుడు గారి కేసులో సుప్రీంకోర్టు కేటగారికల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి నువ్వు తీసుకున్న చర్యలన్నీ చెల్లవు అని ప్రొసీజరల్ వయలేషన్ మీద చంద్రబాబు నాయుడు గారికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఈరోజు తెలంగాణలో అదే తప్పిదం మేము చేయదలుచుకోలేదు. ఒక కేసు సిబిఐకి అప్పచెప్పినా ఇంకొక కేసు మేమే అరెస్ట్ చేస్తాం అనుమతి ఇవ్వమన్నాం. గవర్నర్ దగ్గర ఉన్నది గవర్నర్ దగ్గరనే ఉంది, అమిత్ షా గారి దగ్గర ఉన్నది అమిత్ షా గారి దగ్గరనే ఉంది. ఏ ప్రతిపక్ష నాయకుడి మీదైనా ఈ దేశంలో ఈ విధమైన వెసులుబాటు మోడీ గారు ఇచ్చిండ్రా? 48 గంటల్లో జైల్లో పెడతా అన్న కిషన్ రెడ్డి గారు సిబిఐకి ఇస్తే ఎందుకు మాట కూడా మాట్లాడడం లేదు, పెదవి కూడా కదపడం లేదు? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. చట్టం మేము అది
వివిధ సంస్థలు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాలకు సంబంధించిన అంశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి కాళేశ్వరం సిబిఐకి ఇచ్చినాం. మల్టీ ఏజెన్సీస్ ఉన్నాయి, అందులో వ్యాప్కోస్ ఉంది. వ్యాప్కోస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జు, లోక్పాల్ ఫస్ట్ చైర్పర్సన్, వీళ్ళందరూ ఇచ్చిన నివేదికలు ఉన్నాయి కాబట్టి దీన్ని కాంప్రహెన్సివ్ మీద విచారణ చేయాలంటే దేశ స్థాయిలో విచారణ చేయగలిగిన సంస్థ ఉండాలని సిబిఐకి ఇచ్చినాం. మేమే విచారణ చేసిన ఫార్ములా ఈ రేస్ అక్కడనే ఉంది, వాళ్ళని విచారణ చేయమని ఇచ్చిన కాళేశ్వరం అక్కడనే ఉంది. అందుకే మేము క్లియర్గా చెప్తున్నాం, బీజేపీ బీఆర్ఎస్ది ఫెవికల్ బంధము. ఇది విలీనానికి ఒక కొలబద్దగా పెట్టుకొని ముందుకెళ్తున్నారు. ఇది లిట్మస్ టెస్ట్. వీళ్ళు సహకరించుకుంటే కాంగ్రెస్ను ఓడిస్తామా ఓడియమా అని ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి జూబ్లీ హిల్స్ను వేదికగా చేసుకున్నారు. ఎందుకు బీఆర్ఎస్ మీద అగ్రెసివ్గా ఫైట్ చేసే ధర్మపురి అరవింద్ను జూబ్లీ హిల్స్లో క్యాంపెయినింగ్కు పిలవలేదు? ఎందుకు ఆఖరి నిమిషం వరకు బండి సంజయ్ గారిని రానియలేదు? ఎందుకు పక్కనే ఉంటాడు విశ్వేశ్వరరెడ్డి, ఆయన జూబ్లీ హిల్స్లోనే ఉంటాడు. విశ్వేశ్వరరెడ్డిని ఎప్పుడైనా రానిచ్చిందా? ఎవరెవరైతే బీఆర్ఎస్కు 100% వ్యతిరేకం ఉన్న బీజేపీ పార్లమెంట్ సభ్యులని కిషన్ రెడ్డి గారు ఒక్కరినైనా జూబ్లీ హిల్స్ ఎన్నికలకు రానిచ్చిందా? ధర్మపురి అరవింద్ అయితే అగ్రెసివ్ స్పీకరే కదా, బీఆర్ఎస్ మీద ఒంటికాల మీద లేస్తాడు కదా. మిత్రుడు విశ్వేశ్వరరెడ్డి గురించి నేను చెప్పాల్సిన పని లేదు కదా. బండి సంజయ్ కూడా ఆఖరి నిమిషంలో పదే మేము మాట్లాడిన తర్వాత రానిచ్చిండ్రు కదా. ఇట్లా బీజేపీలో బీఆర్ఎస్ పొడగిట్టని నాయకులు ఎవరైనా జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారా? చిన్న ఎన్నికలు, కౌన్సిలర్ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలకు యోగి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని తెచ్చారు, గుజరాత్ ముఖ్యమంత్రిని తెచ్చారు, నరేంద్ర మోడీని తీసుకొచ్చారు, అమిత్ షాని తీసుకొచ్చారు, కర్ణాటక ముఖ్యమంత్రి, ఇట్లా ఎన్నో ముఖ్యమంత్రులను తీసుకొచ్చి ప్రచారం చేశారు. మీరే కదా సాక్షి. జూబ్లీ హిల్స్లో ఒక్క పిట్టనైనా వచ్చి వాలిందా బీజేపీది? ఎందుకు తీసుకొస్తలేడు కిషన్ రెడ్డి గారు? మీరు చెప్పండి. యోగిని ఎందుకు తీసుకురాలే? హిమంత బిశ్వ శర్మని ఎందుకు తీసుకురాలే? అస్సాం చీఫ్ మినిస్టర్ని. పోనీ రేఖా గుప్తాని ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని ఎందుకు పిలవలే? ఎందుకు కిషన్ రెడ్డి ఒక మహిళకు కూడా మంత్రి అయ్యలేదని అడగలేదు? ఎందుకు కిషన్ రెడ్డి అక్కడ కాళేశ్వరం అవినీతి మీద మాట్లాడడం లేదు? ఎందుకు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ఫార్ములా ఈ రేస్ మీద మాట్లాడతలేడు? ఎందుకు కిషన్ రెడ్డి సెక్రటేరియట్లో కూలగొట్టిన మందిరం గురించి మాట్లాడతలేడు? మందిరం పట్టా మాదే అంటారు కదా బీజేపీ వాళ్ళు. సెక్రటేరియట్లో బోనాలు తీసుకునే దేవతను, 100 ఏళ్ల పైన ఉన్న దేవతను అక్కడి నుంచి తొలగిస్తే మాట్లాడిండ కిషన్ రెడ్డి గారు? అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కానీ? సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే ఇది సినిమా ఇంకా ఇంటర్వెల్ కూడా రాలేదు. కాకపోతే సినిమా ఎటుపోతుందో ఒక డైరెక్షన్ మనకు అర్థమవుతున్నది. జకీర్ గారు ఒక్క నిమిషం, జకీర్ గారు సెకండ్ ఏం అడిగారు? సార్ నమస్తే సార్. మంచిదే కదా. ఇప్పుడు కూడా చెప్తున్నా, హిందువులంతా మా కోటేమని బండి సంజయ్ గారు అన్నారు. డిపాజిట్ పోతే హిందువులు వాళ్ళతో లేరని ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు డిపాజిట్ వస్తే ఆఫ్ కాదు, మొత్తం ఈ దేశమే కాదు, పక్క దేశం బంగ్లాదేశ్, పాకిస్తాన్ కూడా గెలిచినట్టే బీజేపీ వాళ్ళు. డిపాజిట్ తెచ్చుకోమని ఎట్లనే చేసి జూబ్లీ హిల్స్లో. జకీర్ గారు నమస్తే సార్. జూబ్లీ హిల్స్ ప్రజల నుంచి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, అంటే కొన్ని విజ్ఞప్తులు ఉన్నాయి. ఒకటి, ఇందులో ప్రధానంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ యూనిట్ ఒకటి పెట్టాలని వాళ్ళు అడుగుతున్నారు. అట్లాగే అక్కడ యూత్ కోసం ఇది, తర్వాత ఉమెన్ అండ్ అంటే వితంతువులు, అట్లాగే సింగిల్ మహిళల కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ద్వారా ఏదైనా ఒక సంస్థను పెట్టాలని కోరుతున్నారు. అట్లాగే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఒక డిమాండ్ ఉంది చాలా కాలంగా. అండ్ ఏరియా హాస్పిటల్ కూడా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో కావాలంటున్నారు. జకీర్ గారు మీరు క్వశ్చన్ విజ్ఞప్తులు కాదు. సో డెఫినెట్గా జకీర్ గారు ఏటీసీ ఇప్పుడే మంజూరు చేస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మీరు చెప్పారు, ఇమ్మీడియట్గా మంజూరు చేస్తున్న ఈ వేదిక మీద నుంచి నేను చెప్తున్నా. మిగతా నేను డిపార్ట్మెంట్కి మీరు ఒక చిన్న చిట్టి పంపండి. ఏమేమి ఇష్యూస్ ఆల్రెడీ స్కూల్స్ కోసం నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు సీనియర్ కార్మికులు అక్కడ ఉన్న వాళ్ళకు బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా పెట్టి మంచి స్కూల్ పిల్లలకు గవర్నమెంట్ మంచి ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పినాం. ఇతర మీరు మెడికల్ అండ్ హెల్త్ ఇష్యూలో చెప్తున్నాను. ఉమెన్ డిగ్రీ కాలేజ్ అంటే సిటీలో చాలా కాలేజీలు ఉన్నాయి. ఒక్కొక్క ఏరియాలో కాలేజ్ పెట్టడం వల్ల కొన్నిసార్లు ఫీజిబిలిటీ ఉంటున్నది, ఉండలేదు. నిజంగా అక్కడ పిల్లలు వచ్చి చదువుకుంటారంటే మాకేం అభ్యంతరం లేదు. డెఫినెట్గా వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని జూబ్లీ హిల్స్ డెవలప్మెంట్కు మేము సహకరిస్తాం. ఎమ్మెల్యే ఉంటే నవీన్ యాదవ్ రెగ్యులర్గా జకీర్ గారికి శ్రమ లేకుండా అప్పుడు నవీన్ యాదవ్ ఈ సమస్యలన్నిటి మా దృష్టికి తెస్తాడు. నవీన్ యాదవ్కి బాధ్యత అప్పచెప్పుది. సూరజ్
ప్లీజ్ చెప్పండి చక్కెర గారు. కేటీఆర్ ఈ మధ్యకాలంలో తరచుగా చెప్తున్నది ఏంటంటే ఈ ఎలక్షన్స్ తర్వాత 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్తున్నాడు. దాని మీద రియాక్షన్. ఇప్పుడు చక్కెర గారు ఇప్పటికీ డిసెంబర్ వస్తే 2 ఏళ్ళు అయింది, ఆ తర్వాత 3 ఏళ్ళు ఉంది. సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? 365 రోజులు అయితే ఉంటాయి కదా మన లెక్క ప్రకారం. ఒకవేళ కేటీఆర్ క్యాలెండర్ ఎట్లుందో నాకు తెలియదు, కానీ ఈ లెక్క ప్రకారం 1000 రోజుల పైనే అవుతుంది కదా. ఆయన 500 రోజులు అంటుంటే ఆయన మరి అంటే లెక్కలు ఎట్లేస్తున్నాడో ఏందో నాకు తెలియదు. మరి అమెరికా ఇండియా ఇటు అటు క్యాలిక్యులేషన్స్ ఇటు చేస్తున్నా, లేకపోతే ఆయన మేల్కతో ఉన్నప్పుడే లెక్కలు పెట్టుకుంటున్నా నాకు తెలియదు. సో 8 సంవత్సరాలు, యు మార్క్ మై వర్డ్, రేపు జమిలీ ఎలక్షన్స్ వస్తాయి, డిసెంబర్లో ఎన్నికలు రావు, 2028 బదులు 2029 జూన్లో ఎన్నికలు వస్తాయి, 2029 నుంచి మళ్ళీ 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి, 2034 జూన్. ఈరోజు నేను చెప్తున్నా నవంబర్ 9, 2025, 2034 జూన్ నెల వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంటుంది. ఇప్పటివరకు నేను చెప్పింది నిజమని నమ్మిన వాళ్ళందరూ దీన్ని అంచనా వేసుకొని ముందుకు వెళ్ళండి. 10 సంవత్సరాలు టీడీపీకి ఇచ్చారు, 10 సంవత్సరాలు కాంగ్రెస్కి ఇచ్చారు, 10 సంవత్సరాలు చంద్రశేఖరరావుకి ఇచ్చారు, 10 సంవత్సరాలు మళ్ళీ ప్రజలు మాకు అధికారాన్ని ఇస్తారు. ఈ 10 సంవత్సరాలలో 100 సంవత్సరాలకు కావాల్సిన అభివృద్ధిని, ప్రణాళికల్ని మేము రచిస్తాం, ముందుకు తీసుకెళ్తాం. 2004 నుంచి 2014 వరకు ఏదైతే అభివృద్ధి జరిగి ఆగిపోయిందో ఆ అభివృద్ధి కొనసాగింపే 2024 నుంచి 2034 ఎక్స్టెన్షన్ ఆఫ్ ఓల్డ్ డెవలప్మెంట్. అది మెట్రో కావచ్చు, గోదావరి జలాలు కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, మూసీ రివర్ డెవలప్మెంట్ కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, లేకపోతే ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్ట్కి డెడికేటెడ్ ఎక్స్ప్రెస్ హైవేస్ కావచ్చు, శ్రీశైలం హైవే కావచ్చు, బుల్లెట్ ట్రైన్ బెంగళూరు టు హైదరాబాద్, హైదరాబాద్ టు చెన్నై వయా అమరావతి బుల్లెట్ ట్రైన్ కావచ్చు. వీటన్నిటినీ ఈ 10 సంవత్సరాలలో 100%, అంటే ఇంకా 2 ఏళ్ళు అయింది, 8 ఏళ్ళలో 100% ఇవన్నీ పూర్తి చేసి ఒక 100 సంవత్సరాలకు అవసరమైన అభివృద్ధి ప్రణాళికలను ప్రజలకు అంకితం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. సూరజ్, మహిళలకు కూడా అంటే మా కమిటీ మెంబర్స్ వాళ్ళు వాళ్ళ క్లాస్ వైజ్ మేనేజ్మెంట్ కోట సార్ నమస్తే. ఇప్పుడు మనము ఎలక్షన్స్ ముందు కొన్ని హామీలు ఇచ్చినాము, ఏర్పాటైన తర్వాత మనం తీసుకుంటున్న ఎజెండా వేరుగా పోతుంది. ఇన్ని లక్షల కోట్ల ప్రాజెక్టులు మనం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రకటించినప్పుడు 1-2 మినహా హామీలేం పెద్దగా ముందుకు పోతున్నట్టు అనిపిస్తలేదు. వాటిపైన ఎందుకు దృష్టి పెట్టలేదు ఒకటి. రెండవది, ఇప్పుడు అనివార్యం కనుక జూబ్లీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటాం, కానీ పంచాయతీ ఎలక్షన్స్ గురించి ఇప్పటివరకు ఎందుకు లేదు. గ్రామాలన్నీ కూడా పారిశుద్ధ్యం లేక మొత్తం మురుగెత్తిపోయిన పరిస్థితి ఉంది, చాలా ఆందోళనకరమైన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది అక్కడి నుంచి. ఈ రెండింటిపైన కొంచెం అంటే మీరు సూరజ్ శర్మ కాబట్టి బీసీలకు వ్యతిరేకమేమో, 42% బీసీలకు రిజర్వేషన్లు ఇద్దామని ఆ ప్రయత్నంలో భాగంగానే కొంత ఆలస్యం జరిగింది. ఎన్నికలు వాయిదా వేయాలని కాదు, తొందరలోనే ఖచ్చితంగా బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలి, తద్వారా గ్రామీణ ప్రాంతాల సమస్యల్ని పరిష్కరించాలనేది మా ఉద్దేశం. నెంబర్ 1. నెంబర్ 2, ఎన్నికల కంటే ముందు వాళ్ళు కల్పించిన భ్రమలన్నీ 3 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉంది, ఆర్థికంగా బలంగా ఉన్నాం, పరిపుష్టిగా ఉన్నాం, అసలు తెలంగాణ అంత ధనిక రాష్ట్రం లేదు, కేంద్రం నుంచి దేనికి నిధులు అవసరం లేదని ఒక బుకాయింపు ధోరణితో ప్రభుత్వాన్ని నడిపించిండ్రు. మేము వచ్చిన తర్వాత వాస్తవ పరిస్థితులు వచ్చిన తర్వాత ఒక్కొక్కటి కూడా తీసుకుంటూ ప్రయత్నం చేస్తున్నాం. ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి, కానీ ఆలోచనలలో ప్రణాళికలలో లోపం లేదు. మీరు చెప్పిన అన్నిటినీ ఏమంటారు టేక్ ఇట్ సీరియస్లీ, దాన్ని అంటే చేయడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఈ 8 సంవత్సరాలలో మీరు చేసిన సూచనలు అన్నిటిని కూడా అమలు చేస్తాం. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు, ఆ తర్వాత యాకస్వామి. లాస్ట్ క్వశ్చన్. ముఖ్యమంత్రి గారికి బిలేటెడ్ జన్మదిన శుభాకాంక్షలు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుందా? సహకరిస్తే ఇప్పటి వరకు ఎన్ని నిధులు వారు ఇచ్చారు, మీరు తెచ్చారు? కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు అడ్డం పడనప్పుడు మంచిగా సహకరిస్తున్నారు. వీళ్ళే వెళ్ళి అడ్డుపడి మీరు ఇవ్వద్దు అన్న పనులు ఆగిపోతున్నాయి. ఇప్పుడు ఎలివేటెడ్ కారిడార్ వచ్చింది, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వల్ల వచ్చింది. ఈరోజు 26,000 crores డెట్ రీస్ట్రక్చర్కి 11.90% వడ్డీ, 12 సంవత్సరాల పీరియడ్లో ఉన్న లోన్ని
కేంద్ర ప్రభుత్వం సహకరించడం వల్ల 7.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 35 ఇయర్స్ లోన్ టెన్యూర్కి రీస్ట్రక్చర్ చేసుకున్నాం, డెట్ రీస్ట్రక్చర్. దాంతో ప్రతి సంవత్సరం 4,000 కోట్లు రాష్ట్రానికి అదనంగా వనరులు వచ్చే అవకాశం ఉంది. 35 సంవత్సరాలు అంటే దీని మీద కట్టే అసలు మిత్తి ప్రతి సంవత్సరం 4,000 కోట్లు మిగులుతుంది. ఈరోజు నార్థన్ పార్ట్ రీజనల్ రింగ్ రోడ్ కూడా ఒక కొలిక్ వచ్చింది. సదరన్ పార్ట్ని ఇంకొక పక్కకు తీసుకున్నాం. బుల్లెట్ ట్రైన్కు ఇన్ ప్రిన్సిపల్ దేవ్ అగ్రీ. ఈరోజు హైదరాబాద్ బెంగళూరు కానీ, హైదరాబాద్ శ్రీశైలం కానీ, హైదరాబాదు అమరావతి వయా బందర్ పోర్ట్ కానీ రోడ్లకు ఆల్మోస్ట్ ఒక కొలిక్ వచ్చినాయి. విజయవాడ హైవే ఈరోజు 8 లేన్స్ విస్తరణకు 10,000 కోట్ల రూపాయల నిధులు మంజూరైనాయి. సో ముఖ్యంగా జంట నగరాలలో కిషన్ రెడ్డి గారే స్వయంగా ఎంపీగా మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి జంట నగరాల్లో ఉన్న సమస్యల్ని ఆయన బలంగా అడ్డం పెట్టి ఆపుతున్నాడు. రూరల్ ప్రాంతంలో ఉండాల్సిన ఇష్యూస్ కొంతమంది మంత్రులకి ఈయన చెప్పలేకపోతున్నాడు, ఈయన చెప్పినా వాళ్ళు వినడం లేదు. దాంతో మనకు కొంత సహకారం అందుతుంది. కేంద్ర ప్రభుత్వంతో వివాదాలు తగాదాలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోదలుచుకోలేదు. మేము పన్నులు వాళ్ళకి కడుతున్నాం, వాళ్ళ నుంచి నిధులు మేము రాబట్టుకోవాల్సిందే. రాబట్టుకోవాలంటే ఒక్కడికి 10 సార్లు వెళ్ళి కలవాల్సిందే. ఏది కూడా ఒక్కసారి కలిస్తే ఇప్పుడు మీ పాత్రికేయుల సమస్యలే ఉన్నాయి, మీరు 50 సార్లు కలిసి ఉంటారు దీని పరిష్కారం కోసం ప్రభుత్వంతో. ఒకటొకటి ఒక అడుగు ముందుకు వాడుతున్నది. నేను ఢిల్లీకి పోయినప్పుడల్లా లెక్కలేస్తారు ఆరాజ్ పాట వాడినట్టు, 1ఓసారి 20ఓసారి 30ఓసారి 50ఓసారి. ఢిల్లీలో మాకు ఒక 3 ఎకరాలలో ఒక పెద్ద భవనమే ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి ఉండి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సమస్యలు పరిష్కరించుకోమని. నెలకు 2 సార్లు వెళ్తానని నేను స్పష్టంగా చెప్పిన. ఎవ్రీ 15 డేస్కు ఢిల్లీకి వెళ్ళి 2 డేస్ ఉండి కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖలతో సమన్వయం చేసుకొని రాష్ట్రానికి రావాల్సిన అనుమతులు కానీ నిధులు కానీ తెచ్చుకుంటాం. నేను ఇప్పుడు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ CSS స్కీమ్స్ అంటాం. కేంద్రం రాష్ట్రం కలిపి నిధులను భాగస్వామ్యంతో ఖర్చు పెట్టాను. నేను ఒక IAS ఆఫీసర్ని, సెక్రటరీ క్యాడర్ IAS ఆఫీసర్ని దీనికోసం సపరేట్గా పెట్టిన. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ని వేరే పెట్టిన. కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సిన స్కీమ్లకు సంబంధించిన అనుమతులు నిధులు తెచ్చుకోవడానికి ఇంకొక IAS ఆఫీసర్ని పెట్టి మొత్తం స్ట్రక్చరే డివిజన్ చేసిన. సో ఇవన్నీ కూడా వీటి ఫలితాలు ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. కేంద్రం కూడా ఇప్పుడే కొంచెం గతంలో ఉన్న ప్రభుత్వ విధానానికి ఇప్పుడున్న ప్రభుత్వ విధానానికి తేడా ఉంది. ప్రతిసారి గవర్నమెంట్ స్కీమ్లా ఫస్ట్ క్వార్టర్ వాళ్ళు ఇచ్చేస్తారు. మనం మ్యాచింగ్ గ్రాంట్ కలిపి ఖర్చు పెట్టి యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇస్తేనే సెకండ్ క్వార్టర్ ఇస్తారు. ఫస్ట్ క్వార్టర్ రాగానే తినేసి యూసీ ఇయ్యలేదు 10 ఏళ్ళు. ఇప్పుడు వాటన్నిటిని స్ట్రీమ్ లైన్ చేసి ఏ విధంగా కేంద్రం నుంచి 60% వస్తే ఎంబడే 40% అందులో కలిపి మేము పేమెంట్లు రిలీజ్ చేస్తున్నాం. అందుకే కేంద్రం నుంచి వచ్చే నిధులు పెరిగినాయి. రేపు వచ్చే అసెంబ్లీలో మొత్తం ఈ 2 సంవత్సరాలలో ఎన్ని కేంద్రం నుంచి తెచ్చుకున్నాం, ఎన్ని కలిపి చేసినాం, మొత్తం ప్రజలకు వివరాలు చెప్తా. కేంద్రంలో తెలంగాణ నుంచి ఉన్న మంత్రి అడ్డం పడని విషయంలో తెలంగాణలో కూడా అందరు కాదు, ఓన్లీ కిషన్ రెడ్డి గారు ఎందుకో, కేటీఆర్ ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు ఎందుకో బ్యాడ్ మైండ్ సెట్లు ఉన్నారు. మిగతా బీజేపీలో ఎవరితో కూడా ఏం పెద్ద సమస్య లేదు. ఓన్లీ దీస్ 2 బ్యాడ్ బ్రదర్స్ ఆర్ డూయింగ్ ఆల్ దీస్ బ్యాడ్ థింగ్స్. యాగస్వామి అమర్ గారు అడిగిన తర్వాత సార్ మీరు బాబు సార్, ముఖ్యమంత్రి గారి ఇంట్లో నిన్న పెళ్ళైంది సార్. లంచ్ కొరకు చాలా వెయిట్ చేస్తున్నారు. బట్ మనం లాస్ట్ ఒక 2-3 క్వశ్చన్స్లో ఫినిష్ చేద్దాం. తర్వాత లాస్ట్లో శ్రీనివాస్ రెడ్డి గారు అడుగుతారు. సార్, ముఖ్యమంత్రి గారు, మీరు కొద్ది మాసాల క్రితం పబ్లిక్ డాష్ మీద ఒక మాట అన్నారు. అంటే ఢిల్లీ పోతే వీడు చెప్పులు ఎత్తుకోబోతాడేమో అని భయపడుతున్నారు మమ్మల్ని చూసి అన్నారు. ఆ పరిస్థితి ఏమన్నా మారిందా? ఎందుకంటే ఇప్పుడు 2 years అవుతుంది. ఇంకో 1 నెల రోజులు అవుతే 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చి. మీరు తర్వాత 8 సంవత్సరాలు ఎట్లా డెవలప్ చేయబోతున్నాం రాష్ట్రాన్ని అని చెప్పినారు. ఈ 2 సంవత్సరాల కాలంలో గుణాత్మకంగా ఆ పరిస్థితిలో మార్పు ఏమన్నా వచ్చిందా? ఇప్పుడు ఢిల్లీ పోతే మిమ్మల్ని చూసి అంటే మీ మంత్రులను మీ అధికారులను చూసి చెప్పులెత్తుకుపోయేవాళ్ళు అని భయపడకుండా ఉండే పరిస్థితి వాతావరణం ఏమైనా ఏర్పడిందా? వచ్చింది. ఇప్పుడు ఆ మార్పు వచ్చింది కాబట్టి పనులు కదులుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒక నమ్మకం వచ్చింది, వీళ్ళు వాళ్ళలాంటి వాళ్ళు కాదు అని. ఇంకా బాగా చేస్తారు అనే దానికి ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. పాతోళ్ళు కొత్తోళ్ళు కొంచెం తేడా ఉంది. వీళ్ళు పర్వాలేదు, వీళ్ళ నమ్మొచ్చు, ఇంట్లోకి కూడా రానియొచ్చు, లోపలికి పిలిచి కూర్చోబెట్టి వాళ్ళు చెప్పేది వినొచ్చు అనే కాడికి వచ్చింది. ఇప్పుడు వింటున్నారు. వినడం వల్లనే చాలా వరకు కొన్ని సమస్యలకు అనుమతులు తీసుకొని వచ్చినాం. పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఇక అది వేగంగా పరిగెత్తాలి.
ఆ వేగంగా పరిగెత్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఒక నమ్మకంతోనే ప్రజలకు చెప్తున్నా, రాబోయే 8 ఏళ్లలో మన ప్రణాళికలు ఇవి. మనం ఒక గొప్ప నగరాన్ని కానీ గొప్ప అభివృద్ధి గ్రోత్ ఇంజన్ కింద రేపు భవిష్యత్తు ఆదాయాన్ని 2034కి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047కు $3 ట్రిలియన్ ఎకానమీ కింద రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది. ఏకస్వామి మీ వద్దకు వస్తలేరని చెప్పేసి సీఎం గారు, హైదరాబాద్ నగరం పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా మీ వద్దకు అభివృద్ధి పనులకైతే వస్తలేరని చెప్పి మీరు అంటున్నారు. వచ్చిన వారేమో పార్టీ ఫిరాయింపుల బదనాం ఎదుర్కొంటారు. ఆ భయం కోసం వారు రావట్లేదా? అలాంటి వారికి మీరు ఏమీ అభయం ఇస్తారు? ఓనర్కే నమ్మకం లేదు వాళ్ళ మీద. హరీష్ కూడా వచ్చిపోయిండు. హరీష్ కూడా నన్ను వచ్చి అసెంబ్లీలో కలిసి ఏవో ఇష్యూస్ ఉన్నాయి ఇది చేయమన్నాడు. మొన్న మున్సిపల్లో 2700 కోట్ల రూపాయల నిధులు ఇచ్చిన మున్సిపల్ కార్పొరేషన్, సిద్దిపేటకి ఎన్ని వచ్చినాయి, గజ్వేల్కి ఎన్ని వచ్చినాయి, కేటీఆర్ ఉన్న కాన్స్టిట్యున్సీలు ఎన్ని వచ్చినా మీరు లిస్టు తీసుకోండి. ఎక్కడన్నా డిస్క్రిమినేషన్ చూపించినాం ఒకసారి చూడండి. ఎట్ ఏ టైం సింగిల్ స్ట్రోక్ 2700+ crores సింగిల్ జీవోతో రిలీజ్ చేసిన మున్సిపాలిటీస్ కానీ మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ ఏ పక్షం చూడలే. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇచ్చిన. నేను ఒకటే సూచన చేస్తున్నా, వచ్చి కలిస్తే మీ వాళ్ళు మిమ్మల్ని నమ్మరేమో కానీ మాకేమో అట్లాంటి ఆలోచన లేదు. రాండి, మీరు ఎమ్మెల్యేలుగా మీ ప్రజలకు మేలు చేయండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఎవరైనా రావచ్చు, ఎవరైనా కలవచ్చు, ఎవరైనా ప్రజల సమస్యలు చెప్పవచ్చు. చేయగలిగినవి తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. సీఎం గారు, కాంగ్రెస్ పార్టీ రౌడీకి టికెట్ ఇచ్చినట్టు కూడా బీఆర్ఎస్ ప్రచారం ఆద్యంతం కూడా దీని చుట్టూ తిప్పారు. నిజంగా నవీన్ యాదవ్ రౌడీనా? మీరేం చెప్తారు? నేను అనేది నాకంటే ప్రజలు తీర్పిస్తారు. ఫామ్ హౌజుల్లో దీపావళి పండుగ రోజు చిచ్చుబుడ్లు కాల్చుకోకుండా సారాయి బుడ్లు, గంజాయి, కొకైన్తో దొరికిన వాళ్ళు రౌడీలా? బస్తీలలో పేదోళ్ళకు అండగా నిలబడి 10 మందికి సాయం చేసినోడు నవీన్ యాదవ్. చదివింది ఆర్కిటెక్చర్ చదువుకున్నాడు. ఒక ఆర్కిటెక్చర్ చదువుకున్న యువకుడిని రౌడీ అని అనడానికి వాళ్ళ ఆలోచన ధోరణికి అద్దం పడుతుంది. అతను ఏదైనా కేసులలో ఉండో లేకపోతే దొమ్మిలలో ఉంటే మనం అనొచ్చు. కానీ అదే నవీన్ యాదవ్ ఒక ప్రశ్న వేసింది, మా నాన్నని చూపించి నన్ను రౌడీ అనే ప్రయత్నం చేస్తుండ్రు, మరి పాస్పోర్ట్ బ్రోకర్ కొడుకుని ఏమనాలా అని ఒక ప్రశ్న వేసిండు. మరి దీనికి